మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రేవంత్. నమస్తే సార్. రేవంత్, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించి మనకు ఒక కేస్ స్టడీ వచ్చింది, చదువుతాను. షూర్ అండి. ఇప్పుడు మా పాప వయసు 10 సంవత్సరాలు. ఓకే. మరో 15 సంవత్సరాల తర్వాత మా పాప వివాహ ఖర్చుల కోసం అని చెప్పి గోల్డ్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఓకే. నెలకి 5,000 రూపాయల చొప్పున గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాము. సో అంటే 15 సంవత్సరాల తర్వాత అంటే అమ్మాయికి ఒక 25 సంవత్సరాల వయసు వచ్చేస్తుంది, పెళ్లి వయసు. సో పెళ్లి వయసు ఆబ్వియస్ గా. సో అప్పటి వరకు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాము, నెలకు 5,000 రూపాయల చొప్పున. మరి గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఆర్నమెంట్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా, లేదంటే గోల్డ్ కి సంబంధించి వేరే ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు ఏమన్నా ఉన్నాయి చెప్పగలరంటే అడుగుతున్నారు. ఓకే. సో బేసిక్ గా నెలకు 5,000 రూపాయలు అని అంటే మనకు అందరికి తెలిసిన ట్రెడిషనల్ మెథడ్, ఏదో ఒక గోల్డ్ షాప్ లో స్కీమ్స్ ఉంటాయి కదా, 5,000 రూపాయల చొప్పున గోల్డ్ స్కీమ్స్. సో మొత్తం స్కీమ్ అయిపోయిన తర్వాత ఏదో ఆర్నమెంటో బిస్కెటో ఏదో ఒకటి తీసుకోవడానికి ఆపర్చునిటీ ఇస్తారు. ఇది అందరికీ తెలిసిన జనరల్ ప్రొసీజర్. సో ఇందులో ఒక చిన్న సమస్య నేను అబ్జర్వ్ చేసింది. మీరు ఆర్నమెంటే కొనండి, బిస్కెటే కొనండి. సో ఇప్పుడు కొనేటప్పుడు ఒకవేళ ఆర్నమెంట్ కొన్నాము అని అంటే మనకి మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి, అండ్ తరుగు అనేది కూడా ఏదో ఉంటది కదా, ఒకటి మనకి తరుగు తయారీ వేస్టేజ్ ఇదంతా కూడా నాట్ లెస్ దాన్ మనకి 20-22% వరకు యావరేజ్ ఖచ్చితంగా ఉంటుంది. దాని మీద ఒక 3% GST పే చేస్తాము. యావరేజ్ గా 25% మొత్తం కలిపి కట్టేసి మనం ఇంటికి డబ్బులు తీసుకొని వెళ్తాం, అదే గోల్డ్ తీసుకొని వెళ్తాం. సో ఇక్కడ 15 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది, అదే ఆర్నమెంటే మీరు కొన్నారు అనుకోండి, ఇప్పుడు 15 ఏళ్ల తర్వాత మీ అమ్మాయి సేమ్ ఆర్నమెంట్ వేసుకుంటుందని గ్యారంటీ ఉందా? ఇప్పుడు డిజైన్స్ మారిపోతాయి కదా, మోటుగా అయిపోతుందేమో. సరే గోల్డ్ బిస్కెట్ కొంటే కొంతవరకు ఉపయోగపడుతుందేమో. ఇప్పుడు అంటే ఒక 3% GST కట్టేసి అప్పుడు మేకింగ్ ఛార్జెస్ అవన్నీ కడతారు. కానీ ఆర్నమెంట్ కొంటే మాత్రం మీకు ఎందుకు ఉపయోగపడదు. ఇప్పుడు ఒక 25% వేస్ట్ చేసుకునే వాళ్ళు అవుతారు. మళ్ళీ 15 ఏళ్ల తర్వాత ఆ గోల్డ్ మళ్ళీ ఒక 20% వేస్టేజ్ లో పోతుంది. మళ్ళీ తరుగు ఇవన్నీ ఉంటాయి కదా, మళ్ళీ మేకింగ్ ఛార్జెస్ ఇవన్నీ కూడా. సో బేసిక్గా మీరు దాదాపు 40% పోగొట్టుకుంటారు ఆర్నమెంట్ కొంటే. సో 15 ఏళ్ల తర్వాత పాప కోసం కావాల్సినటువంటి బంగారానికి ఇప్పుడు నుంచే చిన్న చిన్న ఆర్నమెంట్స్ చేయించి పెట్టుకోవడం అనేది 100% పనికిరాదు. అదే ఒకవేళ ఈ బిస్కెట్ ఇట్లాంటివి కొన్నాం అనుకోండి, ఇప్పుడే మనం ఒక 3% వరకు కట్టేసుకొని పోతూ ఉంటాం. సో అప్పటికి ఒక సాలిడ్ అవుతుంది, ఒకేసారి గోల్డ్ చేయించుకుంటూ ఉంటాం. సరే దాంతో కొంతవరకు బెటర్గానే ఉంటుందని అనుకోవచ్చు. దీని బదులు ఇంకొక ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఏంటి, మనకి గోల్డ్ బేస్డ్ ETFs లేదా గోల్డ్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టుకోవటం. ఇండియాస్ ETF తో కంపేర్ చేస్తే గోల్డ్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఒక 0.2% వరకు కూడా బెటర్ అడ్వాంటేజ్ అయితే క్రియేట్ చేస్తున్నాయి లాంగ్ టర్మ్ లో. అది ప్రూవెన్ హిస్టరీ అది. సో ఒకవేళ ఏమైనా పెట్టుబడి పెట్టుకోవాలి అనుకుంటే 5,000 రూపాయల చొప్పున మనం గనక 15 సంవత్సరాల వరకు కూడా పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్తే మీరు మీ అమ్మాయికి 25 ఏళ్ళు వచ్చేయడానికి ఒక 20 లక్షలు విలువ చేసే, ఆ రోజుకి 20 లక్షలు విలువ చేసేటువంటి బంగారాన్ని మీరు కొనివ్వడానికి మీ దగ్గర అవకాశం ఉంటుంది. ఎస్, ఆ టైంకి చాలా తక్కువ వస్తుంది, ఇట్స్ డిఫరెంట్ కేస్. 20 లక్షలు అంటే అప్పుడు చాలా చిన్న అమౌంట్ అయిపోతుంది. సో 5,000 ఫస్ట్ సరిపోకపోవచ్చు. సో మరి 5,000 తోటి ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఏదో ఒక 9 లక్షలు ఇన్వెస్ట్ చేస్తాం, మనకు 20 లక్షలు బంగారం మనకి చేతికి వస్తుంది. ఎందుకు? గోల్డ్ అనేది యావరేజ్ గా పెరిగేటువంటి స్పీడ్ అనేది 10 అండి, యాక్చువల్ గా చెప్పాలంటే 8. సరే ఎక్కువ వేసుకున్నా కానీ, సరే మనం 9% యావరేజ్ తీసుకుందాం. 9% యావరేజ్ తీసుకున్నా కానీ మన దగ్గర ఒక 19 లక్షలు విలువ చేసే బంగారం మాత్రమే మన దగ్గర మనం కొనగలుగుతాం ఆ రోజుకి. సో హవెవర్ ఇన్ బిట్వీన్ మనం మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టినా కానీ మన దగ్గర ఫిజికల్ గోల్డ్ ఉండేదేం కాదు కదా. సో బెటర్ ఆప్షన్ నేనేం చెప్తాను అని అంటే 15 ఏళ్ల తర్వాత చేసేటువంటి యాక్టివిటీ కాబట్టి దాన్ని మనం మ్యూచువల్ ఫండ్ లో, సో గోల్డ్ కోసమే పెడుతున్నాం. మనం పర్పస్ ఏంటి అని అంటే ఆ ఫండ్ యొక్క పని గోల్డ్ కొనటమే. సో దీని కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది కాబట్టి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కావాలంటే మీ మిసెస్ పేరు మీదనో లేకపోతే ఎవరో ఒకళ్ళ పేరు మీద సపరేట్ అకౌంట్ ఓపెన్ చేయండి. ఆ అకౌంట్ లో వేసేటువంటి డబ్బులన్నీ కూడా కేవలం బంగారం కోసమే, ఇంకో రీజన్ లేదు. ఓకే, అక్కడ మ్యూచువల్ ఫండ్సే కొందాం, కానీ కేవలం బంగారం కోసం మాత్రమే మనం డబ్బులు డిపాజిట్ చేస్తున్నాం అంతే. సో ఆ అకౌంట్ లో 15 ఏళ్ల వరకు ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ని బట్టి బంగారం కొంటామని ప్రిపేర్ అవుదాం. ఓకే, సో అదే 5,000 తోటి కనుక మనం యావరేజ్ గా క్యాలిక్యులేట్ చేస్తే దాదాపుగా మనం ఇక్కడ 33.5 లక్షలతోటి బంగారం కొనగలుగుతాం. ఇంతకు ముందు కేసులో డైరెక్ట్ గా గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తేనేమో 19 లక్షలే. అదే మనం మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసి మనం ఆ తర్వాత కనుక మ్యూచువల్ ఫండ్స్ అన్ని అమ్మేసి అప్పటికప్పుడు గోల్డ్ కనుక మనం కొనుక్కుంటే దాదాపు ఎంత డిఫరెన్స్ వచ్చిందని 50% తేడా వచ్చింది. ఇక్కడ 20 లక్షలు, ఇక్కడ ప్లస్ దాదాపుగా మనకి ఇంకొక 15 లక్షలు యాడ్ అయింది. అది హ్యూజ్ డిఫరెన్స్ అది. సో బేసిక్ 50% అడిషనల్ అడ్వాంటేజ్ మనకి ఇక్కడ జరుగుతుంది. కాబట్టి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం అంటే గోల్డ్ కొనడం కోసం కూడా మనం మ్యూచువల్ ఫండ్స్ ని ఇన్స్ట్రుమెంట్ కింద వాడుకోవచ్చు.
ఎస్ ఫ్యూచర్ లో కూడా ఎంత రిటర్న్స్ వస్తాయా అని అంటే 15 కాదు 12 వస్తుంది, ఏమవుతుంది? ఈవెన్ మనకు 12% రిటర్న్ వచ్చినా కానీ దాంతో కంపారిజన్ బెటర్ గానే వస్తుంది. దాదాపు 25 లక్షలు వస్తాయి మన చేతికి, ఇక్కడేం 19 లక్షలు, ఇక్కడేం ఎక్స్ట్రా 6 లక్షలు వస్తున్నాయి కదా. వై షుడ్ వి లూజ్? 12% అయితే మార్కెట్స్ రిటర్న్ జనరేట్ చేస్తాయి కదా. సో మనం 12% వచ్చినా కానీ 6 లక్షల రూపాయలు గోల్డ్ ఎక్సెస్ కొనడానికి మన దగ్గర అవకాశం ఉంటుంది. సో ఎప్పుడో కొనేదానికైతే ఇప్పటి నుంచే బిస్కెట్లు, ఇప్పటి నుంచే ఆర్నమెంట్స్, ఇదంతా పనికిరాదని అనుకుంటాను నేను ప్రొసీజర్ని. ఎప్పుడో కదా 15 ఏళ్ల తర్వాత కోసం కాబట్టి బెటర్గా ఎక్కువ డబ్బులు ఎక్కడ వస్తాయో చూసి అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ బంగారం కొనడానికి ఆపర్చునిటీ దొరుకుతుంది మనకి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.